ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారా? అమ్మా, ఇంట్లో ఏమైనా బాధ, వేదన, దుఃఖము, గాయం చేసే మనుషుల మధ్యలో బాధపడుతున్నారా? సహోదరి, అయ్యా బాధపడుకో. చివరి నెల, చివరి డేస్, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా మరణాంధకారాలు కదా. దుష్టుడు చెలరేగుతున్న ఈ రోజుల్లో విశ్వాసులను బాధ పెట్టడానికి, ప్రార్థనా పరులను, మంచి సేవకులకు కన్నీరు కార్పించడానికి ఎంతోమంది శత్రువులు పొంచి ఉంటారు కదా. మన క్రైస్తవుల్లోనే బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, భక్తిగా ఉన్నట్టే ఉంటారు, వాక్యం చెప్తారు, సేవ చేస్తూనే ఉంటారు, పాపం కూడా చేస్తారు. రెండూ ఉన్నాయి. అందుకని దేవుడు ఎందుకో మౌనంగా ఉంటున్నాడు కదా. దేవుడు ఇలాంటి వాళ్ళందరికీ ఒక్కసారి గనక నిజంగా శిక్ష వేస్తే తప్పకుండా వీళ్ళు సరువుతారేమో అని నేను అనుకుంటా. కానీ దేవుడు వీళ్ళ జోలికి వెళ్ళడు. ఎందుకో తెలియదు. ఏమంటారంటే, ఒక సామెత ఉంది కదా లోకంలో, ఏంటంట, కుక్క బాగా తినేసి వాంతి చేసుకుని మళ్ళీ దాన్ని తిరిగి తింటదంట. అలాగే నామకార్థ క్రైస్తవులు, పరిశుద్ధాత్మ లేనివారు, బండలాంటి వారు, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుల్లో ఉన్నట్టే ఉంటారు, బైబిల్ బోధిస్తారు, అన్నీ చేస్తారు, కానీ కక్కింది మళ్ళీ తినే రకాలు ఈ రోజుల్లో నేను చాలామందిని చూస్తున్నాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. నిజంగా ఇలాంటి వేషధారణ భక్తి కలిగిన వారిని దేవుడు ఎప్పుడో అదే ఒక మాట అంటాడు కదా, వేసనైనా క్షమిస్తాను కానీ వేషధారులు మాత్రం నేను క్షమించను అన్నాడు. వాక్యము, బైబిలు అన్నీ ఉంటాయి, భక్తి ఉంటుంది. నేను నీతిమంతులను అనుకుంటారు, కానీ వాళ్ళు చేసే పాపాలు, వాళ్ళు చేసే పనులు ఎంత ఘోరంగా ఉంటాయంటే అది దేవుడు కూడా మౌని అయి ఉంటున్నాడు. అదే వారి కలుసు. దేవుడు ఆరోగ్యం ఇస్తూ, డబ్బులు ఇస్తూ ఉంటే మనుషులకు గర్వాలు పెరిగి ఇలాంటి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నట్టయితే, అలాంటి వాళ్ళు ఒకవేళ మీ కుటుంబంలో ఉన్నట్టయితే, ఒకవేళ మీ జీవితంలో ఉన్నట్టయితే వారిని ప్రభువు చేతులకు అప్పగించండి. దేవుని శిక్షలో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆమెన్, ఆమెన్. అలాగే దేవుని బిడ్డలారా, నా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను పైకే నవ్వు, పైకే పరిచర్య, కానీ గుండెంతా గాయాలు. దేవా, నా కోసం కూడా, మా తల్లిని కూడా నాయన ఇలా వేధించేవారు నా తల్లి పక్కలో ఉంటే, పక్షంలో ఉంటే వారిని మీరే శిక్షించండి అని ఒక్క ప్రార్థన చేయండి. నేను ఎంత బాధతో మీకు ఈ మాట చెప్తున్నానో, నాలాగే ఎంతమంది బాధపడుతున్నారో, నాలాగే ఎంతమంది వేదన అనుభవిస్తున్నారో, వాళ్ళందరికీ ఒక రోజంటూ వస్తుంది. తప్పకుండా దేవుడు మనకి న్యాయం చేస్తాడు. చేసినా చేయకపోయినా మన జీవితాలు ఇక తప్పవు. ఆయన వైపు చూడటం తప్ప, ఆయన చేతులు పట్టడం తప్ప మనం రెండోది ఏమీ చేయలేం. కానీ ప్రార్థన, మన ప్రార్థన ఒక దినమున దేవుడు విన్నాను అని ఆ చూపించే రోజు, దాన్ని ఎదుర్కొనే రోజు మన జీవితంలో ఒక రోజున తప్పకుండా దేవుడు మనం కళ్ళారా చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అదే మన నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, కీర్తన గ్రంథం 27వ దావీదు కీర్తన 14వ అధ్యాయాన్ని చదువుతున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడే రెండే మాటలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనం విశ్వాసులం కదూ, మనం ప్రార్థన పరులం కదూ, మనం ప్రభు సేవ చేసేవారం కదా. అందుకని ఏది వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ గాయమైనా ఎవరి కోసం? యెహోవా కొరకు మాత్రమే మనం కనిపెట్టుకుని ఉండాలి. నిజంగా చాలాసార్లు నిజంగా ఈ ధైర్యం, ఈ వాక్యాలే మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాయి, ఈ వాగ్దానాలే మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాయి, ఈ మాటలే మనల్ని ధైర్యపరిచి బ్రతికిస్తే. అందుకని నా మాటలు నీ మాటలు నన్ను బ్రతికించిని అని దావీదు చెప్పినట్లుగా మనం అనుభవిస్తేనే ఏదైనా మనకి తెలుస్తుంది. ఆయన అనుభవించి చెప్తున్నాడు. ఆయన మాటల వలన, ఆయన వాక్యం వలన, ఆయన వాగ్దానం వలన
ఈయన ఎలా బ్రతుకుతున్నాడో అర్థమైంది. అందుకనే అంటున్నాడు, మీరు కేవలము ఎవరి వైపు కాదు చూసేది, కానీ నిజంగా మన జీవితాలు ఎప్పుడు మనం ముగిస్తామో తెలియదు, మన అంతం ఎప్పుడుందో తెలియదు, మనం ఈ భూమి మీదకి ఎందుకు రాబడ్డామో తెలియదు, కానీ యెహోవా కొరకు మనము కనిపెట్టుకొని ఉండము. ఆయన ధైర్యము తెచ్చుకోవాలి. మనందరము దేవుని బిడ్డలరా, ఏం తెచ్చుకోవాలట? కృంగిపోకూడదు. కృంగిపోయే పరిస్థితులే మన జీవితాల్లో, కానీ ఆయన అంటున్నాడు, కృంగిపోబాకు, యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడు. దేవునికి స్తోత్రం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్రంగా ఉంచుకోను. ఆడవాళ్ళు కూడా చాలామంది దేవుని బిడ్డలారా వాక్యం వింటారు, మేము భక్తి పరులమేనండి, మేము ప్రార్థన పరులమే. భక్తిలో ముసుగు, వాక్యంలో ముసుగు, ఆత్మలో ముసుగు కదా. ప్రార్థనలో కూడా ఇలాంటి చెడ్డవారు ఉన్నారంటే నిజంగా దేవుని బిడ్డలారా, నేను అనుభవించిన జీవితంలో విసిగిపోయాను నేను ఇలాంటి వాళ్ళని చూసి. కానీ ఒక దినమున వాళ్ళు తప్పకుండా శిక్షార్హులవుతారు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నిజంగా దేవునిలో ఉన్నవాళ్ళు ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకో, యెహోవా కొరకు మాత్రమే కనిపెట్టు. నిజంగా మనము ఏంటంట, కనిపెట్టేవారిగా ఉండాలి. ధైర్యం తెచ్చుకుని మన హృదయాలను నిబ్బరంగా ఉంచుకోవాలి. కొంతమంది కుక్కలతో మనం గెలవలేం కాబట్టి దేవుని బిడ్డలరా, మనం ఏ రీతిగా ధైర్యం తెచ్చుకోవాలో, ఏ రీతిగా ప్రభు వైపు చూడాలో, ఏ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలో ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కానీ ఒకటైతే నిజం, మన ఎడల మన విరోధులను దేవుడు ఎలా అణిచివేయాలో, మన విరోధులను ఎలా కాళ్ళ కింద తొక్కాలో ఆ దేవునికి బాగా తెలుసు. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన తొక్కుతాడు. అది మనం కళ్ళారా చూస్తాం. ఈ రోజు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారో, దేవుని యొక్క వాగ్దానం ఎవరు భారం కలిగి వింటున్నారో, ఎవరు భారమైన హృదయంతో ఏకీభవిస్తున్నారో వారందరికీ తప్పకుండా మనం గొప్ప ఆ శత్రువుని తొక్కి మన తలపైకి ఎత్తే రోజు దేవుడు ఒకటి మనకి తప్పకుండా కలగచేస్తాడు. అటువంటి మాటలు, అటువంటి వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్పు చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఉదయకాలమున నాయన ఎంతమంది దుఃఖంతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, గుండె పగిలి గాయాలై ఉన్నాయో నా తండ్రి, నిజంగా భక్తిహీనులు వర్ధిల్లుతూ భక్తి కలిగిన వారు ఎంత దుఃఖపడుతున్నారో నువ్వు చూస్తున్న దేవుడు. వారికి నెమ్మదిని, ఓదార్పునిచ్చి దేవా, శత్రువుని కాళ్ళ కింద తొక్కగలిగే శక్తిని అలాంటి బిడ్డలందరికీ మీరు ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అమ్మా. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.